వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇవాళ 13వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం బస చేసినటువంటి ధూళిపాళ్ల ప్రాంతం దగ్గర నుంచి యాత్రను ప్రారంభించబోతున్నారు. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరుచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వరకు చేరుకొని భోజన విరామాన్ని తీసుకుంటారు ఆయన. అనంతరం చుట్టగుంట సర్కిల్, విఐపి రోడ్డు మీదుగా గుంటూరులో ఏటకూరు బైపాస్ సభా ప్రాంగణానికి చేరుకొని బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, చూస్తూ ఉన్న ఇప్పటి వరకు జరిగిన సభలన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగానే జరిగాయి. ప్రస్తుతం మీరు గుంటూరు సభా ప్రాంగణం దగ్గర ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు కనిపిస్తున్నాయి? అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? పూర్తిగా పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యమంత్రికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలంతా. ఎక్కడికక్కడే ఊళ్ళంతా ఖాళీ చేసి మెయిన్ రోడ్డు పైనకి వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ప్రధానంగా ఈరోజు 13వ రోజు యాత్ర కొనసాగుతుంది. అయితే పల్నాడు జిల్లా ముగించుకుని అలానే గుంటూరు జిల్లాకు కూడా ఈరోజు ప్రవేశిస్తారు. ఇప్పుడు పల్నాడు జిల్లా ధూళిపాళ్లలో మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం కాకుంది. అక్కడి నుంచి సత్తెనపల్లి చేరుకుంటుంది. సత్తెనపల్లి నియోజకవర్గం అంతా కదలి వచ్చింది. పూర్తిగా ఇప్పటికే సత్తెనపల్లి కోలాహలంగా మారిపోయింది. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రికి స్వాగతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు. అక్కడి నుంచి గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గంలోనికి ప్రవేశిస్తారు. తాడికొండ నియోజకవర్గంలో కొర్లపాడు, మేరికొండూరు, పేరేచెర్ల జంక్షన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి పత్తిపాడు నియోజకవర్గంలోని నల్లపాడు చేరుకుంటారు. అక్కడి నుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు చేరుకుంటారు. అక్కడ భోజన విరామ సమయం అయిన తర్వాత చుట్టుకుంట సెంటర్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి విఐపి రోడ్డు ద్వారా ఏటుకూరు సభా ప్రాంగణానికి యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ధూళిపాళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. మొత్తం పల్నాడు జిల్లాలో 1 నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో 3 నియోజకవర్గాల్లో యాత్ర ఈరోజు కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తం మీద సాయంత్రం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు జగన్. అందుకు సంబంధించిన వివరాలు అశోక్ అందించారు.